ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా? మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో బలపరచాలని, ఆశీర్వదించాలని, తన మహిమతో మిమ్మల్ని నింపి తన మహిమ రాజ్యము కొరకు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. రాజమండ్రి పట్టణంలోని క్రైస్ట్ టిప్ సెంటర్ నుంచి మరియు ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ నుండి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాం. దేవుని సువార్త అనేక ప్రాంతాల్లో వెదజల్లబడుతుంది. అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని లేఖన భాగం సెలవిస్తున్న రీతిగా దేవుని గురించిన సత్యము ఎప్పుడైతే విశదీకరించబడుతుందో, ప్రజలు ఎప్పుడైతే దేవుని సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఆధ్యాత్మికంగా స్వాతంత్రాన్ని అనుభవిస్తారు. అలాంటి కృప దేవుడు అనేక మందికి దయచేస్తున్నాడు. మీరందరూ కూడా దేవుని వాక్య విధానాల్లో కొనసాగుతున్నందుకు, ఈ పరిచర్ను బట్టి మీరందరూ కూడా దేవుని స్తుతిస్తున్నందుకు మిమ్మల్ని బట్టి మేము ప్రభువుని కనపరుస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, 71వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామా? మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. Psalm 71 and verse 6. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఇక్కడ భక్తుడు దేవుని స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ ఈ మాట అంటున్నాడు, నిత్యము నేను స్తుతిగానము చేసేదను. దేవుని స్తుతించడానికి మనకున్న కారణాలు ఏంటి? మనం అసలు ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి అంటే, ఆయన ఏమై ఉన్నారో ఆయన గుణ లక్షణాలను బట్టి మొట్టమొదటిగా మనం ప్రభువును స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆ తర్వాత దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళ్లను, ఉపకారాలు మర్చిపోకుండా దేవుని స్తుతించాలి. మనలో ఏ ఒక్కరం కూడా దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయే వారంగా ఉండకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పుకున్నట్టుగా మనందరూ కూడా దేవుని స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా ఉండాలి. నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. ఒక ఆదివారమో, క్రిస్మస్ రోజు, ఒక ఈస్టర్ రోజున మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. ఒక క్రైస్తవునికి నిజ లక్షణము ప్రభువును స్తుతించే అనుభవం, ఎల్లప్పుడూ ప్రభువుని కీర్తించే అనుభవం. ఎందుకు నేను దేవునికి స్తుతిగానం చేస్తున్నానంటే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి అనే మాట వాడాడు. ప్రాపకుడువై ఉంటివి, ప్రాపకుడు అనే మాటకు హిబ్రూలో సమాక్ అనే పదం వాడబడింది. సమాక్ అనే మాటకు తెలుగులో అర్థం మనం చెప్పుకోవాలంటే, ఆయన మనల్ని మోసే దేవుడని, మన భారాన్ని భరించేవాడని. అండ్ లీనింగ్ అపాన్ హిమ్, ఆయన మీద ఆనుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడట. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆనుకున్నప్పుడు ఈ వ్యక్తి యొక్క బరువు లేదా భారము ఆ వ్యక్తి భరిస్తాడు కదా, అలాగే మనము దేవుణ్ణి ఆనుకోవడానికి దేవుడు కృపనిచ్చి మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చూడండి, హాస్పిటల్స్లో నడవలేని వ్యక్తులు మరికొంతమంది వ్యక్తుల సహాయంతో నడుస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారికి సహాయం చేస్తుంటారు. సర్జరీలు జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, నడవలేని పరిస్థితుల్లో కొంతకాలం వారు బెడ్ రిడన్గా ఉంటే, ఆ తర్వాత కొంచెం నడిపించండి అమ్మా అని డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు వారిని నడిపిస్తుంటారు. ఆ కారిడార్లో వారు ఎవరినో ఆనుకొని నడుస్తూ ఉంటారు. భారం అంతా వీళ్ళు భరిస్తారు, వారు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తారు కదా. నీవు నాకు గర్భవాసినైనది మొదలుకొని ప్రాపకుడువై ఉన్నావు ప్రభు అంటే, నా భారం మోసేవాడవై ఉన్నావు. ఎంత మంచి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నీ భారాన్ని మోసే దేవుడు ఆయన. చాలామంది ప్రపంచంలోకి వచ్చారు, మనుషుల మీద విపరీతమైన భారాలు మోపి వెళ్ళారు. మత నాయకులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, రకరకాల మత విధానాలను ప్రవేశపెట్టిన మత స్థాపకులు కావచ్చు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఎదుటివారి మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇది చేయాలి, మోక్షం చేరుకోవాలంటే ఇది చేయాలి, పుణ్యం రావాలంటే అది చేయాలి. ఎప్పటికీ కూడా చాలామంది అదే భారాల క్రింద ఉంచుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంకాలం ఎలా చేయాలి, అవి చేస్తేనే నీకు ఇలాంటివి వస్తాయి అని రకరకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనిషికి పెట్టేసి అనేకమైన భారాల్లో మనిషిని ఉంచేశారు. యేసు ప్రభువు వచ్చి ఏమన్నారో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.
మనుషులు పెట్టిన భారాల క్రింద నలిగిపోయి, పాప భారం క్రింద నలిగిపోయి, విసిగిపోయి, భయంకర పరిస్థితుల్లో ఉన్న మానవాళ్ళని యేసు ప్రభు పిలిచారు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త గనుక, ఆయన శాంతిదాత గనుక, ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆయన సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నీ భారాన్ని నువ్వే మోసుకుని నలిగిపోతున్నావా, నీ భారాలన్నీ నీ మీదే వేసుకుని భయంకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా, జీసస్ క్రైస్ట్ ఈజ్ కాలింగ్ యూ టుడే. యేసు ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నారు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన నీకోసం సిలువలో మరణించిన దేవుడు, ఆయన నీ భారాలన్నీ తన మీద వేసుకుని సిలువను మోసిన దేవుడు ఆయన. సిలువ అంటే కేవలం మనం అనుకున్నది మాత్రమే కాదు, సకల లోక పాప భారాన్ని యేసు ప్రభు తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన భరించాడు, మోయగలిగిన దేవుడు ఆయన. నీ భారాన్ని మోసాడు ఆయన. నువ్వు ఉన్న చోటున యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించి, అయ్యా నీ రక్షణ నాకు కావాలి, నీ కృపలో నేను వర్ధిల్లాలని కోరుతున్నానని ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే నీ భారం అంతా భరించే దేవుడు ఆయన. ఓ దేవుని సేవకుడు ఇలా అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు నేను చేయాల్సిన వాడినై ఉన్నాను, చాలా బాధ్యతలు నా మీద ఉన్నాయి. అందరూ బట్టి ఈరోజు నేను రోజువారీ కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను అన్నాడు. మనం ఏమంటాం, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన తగ్గించేద్దాం, వాక్యం తగ్గిద్దాం అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నా తెలుసా, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ పనులను తేలిక చేస్తాడని. ఎంత చక్కని మాట. దేవుని మీద ఆనుకోవడం అంటే అదే, ఆయన మీద మన భారం వేయడం అంటే అదే. గర్భవాసినైనది మొదలుకొని నీవు నాకు ప్రాపకుడు అయి ఉన్నావు ప్రభువా. ఈరోజు నీ భారాన్ని మోసే దేవుడు ఆయన, నిన్ను భరిస్తున్న దేవుడు, నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? నిత్యము ఆయన స్తుతించడానికి మనకున్న కారణం ఇదే, ఆయన మన ప్రాపకుడై ఉన్నాడు, అనగా మన భారాన్ని మోసేవాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిద్దాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనేక సార్లు మా భారాలు, మా శ్రమలు, మా కష్టాలు మేమే మోసుకుంటూ కృంగిపోతున్నాం, అధైర్యపడిపోతున్నాం, కంగారు పడుతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీవు మా భారాన్ని మోసే దేవుడు గనుక, మా ప్రాపకుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే సమస్యల వలయంలో చిక్కుకుని బాధలు, కష్టాల్లో, దుఃఖంతో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఈ వాగ్దానం ద్వారా వారిని బలపరిచి మా భారాన్ని మోయడానికి లోకానికి వచ్చిన దేవుడు, వారి భారాన్ని నువ్వు తీసుకుని నీలో ఉన్న శాంతిని, సమాధానాన్ని వారికి దయచేయండి ప్రభువా. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి, వారి దేహాల్లోని రక్తం ప్రోక్షించండి ప్రభువా. ఆర్థికంగా చితికిపోయిన వారిని లేవనెత్తని మహిమ రాజ్యము కొరకు వారిని వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.